సో, చాలా మంది కపుల్‌కి ఉండే డౌట్. ఆల్రెడీ నార్మల్‌గా ఇంట్లో సంవత్సరంన్నర నార్మల్‌గా కలిసున్నారు, కాలేదు. లోకల్ హాస్పిటల్స్‌లో దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లారు. టాబ్లెట్స్ తీసుకున్నారు. ఫాలిక్యులర్ స్టడీ చేసుకున్నారు. నార్మల్‌గా కలిసుండి న్యాచురల్ సైకిల్ ట్రై చేశారు, కాలేదు. దెన్ అప్పుడు ఆ గైనకాలజిస్ట్ ఫెర్టిలిటీ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. మా ఫెర్టిలిటీ సెంటర్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు న్యాచురల్ ట్రై చేసేసారు. టైమ్డ్ ఇంటర్‌కోర్స్ కూడా ట్రై చేసేసారు. దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ 2 ఐయుఐఆ, ఐవీఎఫా. మరి మీరు దేనికి పోతే బెటర్ అన్నది ఒక 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఒకటి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి ఏజ్ ఎలా ఉంది. రెండవది వైఫ్ దగ్గర నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి. హస్బెండ్ దగ్గర కౌంట్ ఎలా ఉంది. నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి. ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయా? లేదంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా? నెక్స్ట్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిపోయింది. వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. మ్యారేజ్ 10 ఇయర్స్ అయిపోయిందా? 15 ఇయర్స్ అయిపోయిందా? 20 ఇయర్స్ అయిపోయిందా? ఇవన్నీ అన్నమాట. సో, ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనం కపుల్‌కి ఐయుఐఆ, ఐవీఎఫా అన్నది డిసైడ్ చేస్తామన్నమాట. సపోజ్ మ్యారేజ్ ఎక్కువ ఇయర్స్ అయిపోయిందనుకోండి. మోర్ దాన్ 5 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిపోయింది. మిగిలిన అన్ని ఫ్యాక్టర్స్ కూడా బానే ఉన్నాయి. సో, అట్లాంటప్పుడు మీరు అంటే కౌంట్ బానే ఉంది, ఎగ్స్ బానే ఉన్నాయి, ట్యూబ్స్ బానే ఉన్నాయి. యంగ్ ఏజ్ ఇద్దరు లైక్ 26, 27 ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఐయుఐ 2 లేదా 3 సైకిల్స్ ట్రై చేసి కాకపోతే ఐవీఎఫ్‌కి వెళ్ళొచ్చు.